దీని ఎలాగైనా జాగ్రత్తగా తీసుకెళ్లి ఇవ్వాలి. అవును, లేకపోతే మేడం చాలా బాధపడతారు. సనీ, ఆ ఐస్ క్రీమ్ మేడం కోసం దయచేసి దాన్ని ఇచ్చేయి. ఇచ్చేయాలా? అయితే తప్పకుండా ఇచ్చేస్తా. అంత త్వరగా ఇచ్చేస్తానా? సనీ, మర్యాదగా ఐస్ క్రీమ్ తిరిగి ఇచ్చేసేయి. కుదరదు, నువ్వేమైనా చేసుకో. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఎక్కడుందో కనిపించట్లేదే. ఆ సంగతి వదిలే, ఐస్ క్రీమ్ ఎలా తీసుకోవాలో ఆలోచించు. అనుమానమా? పిల్లలు అల్లరి చేస్తే కొట్టాలనిపిస్తుంది, హనీ అల్లరి చేస్తే చూడాలనిపిస్తుంది. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, ఐస్ క్రీమ్ కింద పడిపోతుంది కదా, మరెలా చప్పట్లు కొట్టేది? కన్నా గారు, మీరు కూడా వచ్చి మా టీంలో కలిసిపోండి. మనం అందరం కలిసి ఐస్ క్రీమ్ ని పట్టుకుందాం. అవును కన్నా సార్, బన్నీ ఎలా మోసం చేస్తున్నాడో చూడండి. జోర్దార్, అలా చెప్పకు. బండి మనల్ని మోసం చేయడం లేదు, ఐస్ క్రీమ్ ఇస్తున్నాడు. సరిపోయింది. రోడ్డులో ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతున్నారు, నేను వెళ్ళి కొనుక్కోపోతున్నాను ఐస్ క్రీము. చప్పట్లు కొట్టండి. ఓహో, ఉదయం నుంచి ఐస్ క్రీమ్ తినాలని ఆశగా ఉంది. ఇక్కడ జరిగే చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తోంది. ఓహో మేడం, మా టర్కీ స్టాల్ కి వచ్చి ఐస్ క్రీమ్ తినండి. రండి రండి. వద్దు, నాకు ఇదొద్దు. మేడం, మీకు ఏ ఐస్ క్రీమ్ కావాలి మీరు చెప్పండి, మేము వెంటనే తీసుకొస్తాం. నాకు యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ కావాలి. మేడం, యమ్మీ యమ్మీ ఐస్ క్రీమే తీసుకొచ్చిస్తాము, పాడైపోయిన ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇవ్వము. ఓ ఫన్నీ హనీ, నేను చెప్పిన ఐస్ క్రీమ్ ఆ షాప్ పేరు. ఆ షాప్ లో అమ్మే ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. మేము ఇప్పుడే వెళ్ళి మీకోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తాం. పదండి, వెళ్దాం. అరే, స్కూటర్ స్టార్ట్ అవడం లేదు. దాన్ని కిక్ స్టార్ట్ చేయాలనుకుంటాను. పెద్దడా, ఏం చేస్తున్నావు? తమ్ముడు, నువ్వే కదా చెప్పావు కిక్ స్టార్ట్ చేయాలి అని. రే తెలుగు తక్కువడా, నేను స్కూటర్ అన్నాను. సరే రండి, స్కూటర్ ని నెట్టండి, నేనే దీన్ని స్టార్ట్ చేస్తాను. బ్రేక్ వేయ్. వీళ్ళకి పగలు పూటే నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అనుమానమా? నక్షత్రాల ఎక్కడా కనిపించట్లేదు. ముందు మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుందాం. అరే ఏంటిది, ఇంత పెద్ద లైన్ ఉందా? మనం ముందుకు వెళ్లేలోపు ఐస్ క్రీమ్లే అయిపోతాయి అనుకుంటాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐస్ క్రీమ్ కొనకుండా వెళ్ళలేమే. పదండి, లైన్ పెద్దదవక ముందే వెళ్ళి లైన్ లో నిలబడదాం, లేకపోతే ఇబ్బంది అవుతుంది.
హలో మేము ఇక్కడ నిలబడడం కనపడలేదా? వచ్చి లైన్ లో నిలబడండి. నా పేరు కలి. కలి ఎక్కడ నిలబడ్డాడో అక్కడ నుండే లైన్ మొదలవుతుంది. నువ్వు ఎవరైతే మాకేంటి, ముందొచ్చి లైన్ లో నిలబడావు. అనుమానమా? తినడానికి ఇన్ని ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉండగా నేనెందుకు లైన్ లో నిలబడాలి? ఈ డైలాగులని నా దగ్గర చెప్పకు, నిన్ను లైన్ లో నుండి విసిరి పారేస్తాను. ఏంటి చూసుకుందామా? నీకెంత ధైర్యం ఉంటే ఈ కలి దగ్గరే దురుసుగా మాట్లాడతావు? నిన్నేం చేస్తానో చూడు. ఆ, వీడితో ఇలా మాట్లాడితే దారికి రావడనుకుంటాను. ఐడియా. తమ్ముడు, నేనిప్పుడు ఎలా ఉన్నాను? నీకంటే అందంగా ఎవరు ఉండరు. రా వెళ్దాం. అరే, ఎంతో ఫేమస్ అయిన అభినయ సుందరి రంభా. ఆ అందగతే. భలే భలే, మన ప్లాన్ బాగా వర్కౌట్ అవుతోంది. అనుమానమా? అనయ్య, త్వరగా ఒక లిచి ఐస్ క్రీమ్ ఇవ్వండి. ప్లీజ్ నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా? అనియా, అది కానీ మీ పేరు రంభా కదా? ఆ, మేడం రండి వెళ్దాం. ఇదిగో వచ్చేసాను. ఇదిగోండి, నేను వస్తాను. రే గాడిద, చెడగొట్టావు కదరా. అయితే నువ్వు నిజమైన రంభావి కాదా? పరిగెత్తు హనీ, పరిగెత్తు. నన్నే మోసం చేస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. మిమ్మల్ని వదలను. మిత్రులారా, పరిగెత్తండి. నీ పరిస్థితి ఇప్పుడు ఎలా మారిందో చూసావా? మర్యాదగా మమ్మల్ని వెళ్ళనివ్వడమే నీకు మంచిది. నాతోనే పెట్టుకుంటారా మిమ్మల్ని? అరే మాట్లాడి చాలు, ఆపు. ఇలా చూడు, నీ ఆశ నెరవేరుతుందో లేదో గానీ మేము మాత్రం మా మేడం ఆశని తప్పకుండా నెరవేర్చాలి. ఇంకా చెప్పావు పొప్పట్. పద, మేడం కి ఐస్ క్రీమ్ తీసుకెళ్ళిద్దాం. అన్నయ్య, త్వరగా ఒక లిచి ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇదిగో. ఎలాగోలో ఐస్ క్రీమ్ ని కొనేసాం. అనుమానమా? సరే సరే, ముందు త్వరగా పోనివ్వు. మనం అర్జెంటుగా మేడంకి ఐస్ క్రీమ్ ఇవ్వాలి. గుంతా. వావ్ తమ్ముడు, నువ్వు సూపర్ గా క్యాచ్ పెట్టావు. వచ్చే సంగతి తర్వాత మనం మళ్ళీ ఐస్ క్రీమ్ కొనాలి. అనయ్య, త్వరగా ఒక లిచి ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇదే లాస్ట్. లిచీ ఐస్ క్రీమ్స్ అన్ని అయిపోయాయి. అయితే ఇక సమస్యే. దీని ఎలాగైనా జాగ్రత్తగా తీసుకెళ్లి ఇవ్వాలి. అవును, లేకపోతే మేడం చాలా బాధపడతారు. సనీ, ఆ ఐస్ క్రీమ్ మేడం కోసం, దయచేసి దాన్ని ఇచ్చేయి. ఇచ్చేయాలా? అయితే తప్పకుండా ఇచ్చేస్తా. అంత త్వరగా ఇచ్చేస్తానా? మనం ఎలాగైనా సన్నీ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకొని తీరాలి. పదండి. సనీ, మర్యాదగా ఐస్ క్రీమ్ తిరిగి ఇచ్చేసేయ్. కుదరదు, నువ్వేమైనా చేసుకో. పోపట్, నువ్వు ఎగరగలవు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? నేను యాక్షన్ చేస్తున్నాను.
పపాట్ హరి బైక్ నువ్వు నడుపు. ఐస్ క్రీమ్ దొరికింది. భలే 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 అద్భుతమైన క్యాచ్. మేడం మీరు చూసారా, మీకు నచ్చిన యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసాం. అరే ఏంటిది? ఈ ఐస్ క్రీమ్ మీకు ఎవరు కొనిచ్చారు? ఓహో మిత్రులారా, చాలా థ్యాంక్స్. కన్నా సార్ నాకు ఆల్రెడీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు. చేతిలో వెన్న పెట్టుకుని ఊరంతా నెయ్యి కోసం తిరిగినట్టు పక్కనే కొట్టు ఉంది, అక్కడికి వెళ్ళి నేను ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. చప్పట్లు కొట్టండి. ఏంటి 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 ఏంటి? అవును, ఈ రోజే నాకు తెలిసింది ఎమ్మి ఎమ్మి ఐస్ క్రీమ్ షాప్ మన ఇంటి పక్కనే తెరిచారని. ఆహా, మీరేం దిగులు పడకండి. ఆ ఐస్ క్రీమ్ ని మీరందరూ తినండి. గుడ్ ఐడియా. ఈ ఐస్ క్రీమ్ ని మనం షేర్ చేసుకుని తిందాం. యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్. హనీ